హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలోని నదులు, రివర్స్ ఉంటాయి కదా, ఈ నదులు అనే చాప్టర్ని మనం చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, రివర్స్ లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటాం, భారత నదీ వ్యవస్థ అని కూడా అంటాం. సో ప్రధానంగా మనం ఇందులో చూసేది ఏంటి అంటే నదులని మనం చూస్తామన్నమాట. ఈ రివర్స్ ఏమున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవి మనకు పోటీ పరీక్షలలో ఎలాంటి క్వశ్చన్స్ని ఇస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ మనకు వాటి నుంచి రాబోతున్నాయి, వాటికి ఆన్సర్ ఎలా చేయాలి అనే వాటిపైన ఈరోజు మనం ఈ చాప్టర్ ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఈ చాప్టర్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకు డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే మనకు నదులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మన భారతదేశంలో మొత్తం కూడా ఏ ప్రాంతంలో చూసినా కూడా మంచిగా నదులు అనేటివి డెవలప్ అయి ఉన్నాయి. అలా దేశం మొత్తం చూసినట్లయితే రకరకాల నదులు, వాటి ఉపనదులు, వాటన్నిటిని కలిపి మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మనం వీటి పేర్లు, అవి ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ పాయింట్స్ చూస్తాం. కాబట్టి మనకు కొంచెం డిఫికల్ట్ అనిపించే ఛాన్స్ ఉంది. కాకపోతే ఓపికగా 1-2 సార్లు ఈ చాప్టర్ని మీరు చదివినట్లయితే వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలుగుతారు. వాటితో పాటు ఈ చాప్టర్లోని క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు ఈ నదులు అనే చాప్టర్ పైన గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా జాగ్రఫీ పార్ట్లో మనకు ఏ ఎగ్జామ్లో అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక మనం చాప్టర్లోకి వెళ్దాం. ఓకే, అయితే ఈ చాప్టర్ని మనం చదివే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైతే ఈ నదుల మీద గ్రిప్ రావాలనుకుంటారో వాళ్ళు ఈ చాప్టర్ని, ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రావాలనుకుంటే నోటిఫికేషన్స్ రూపంలో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ మిత్రులకు ఎవరికైనా యూజ్ అవ్వాలి అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ రావడం కానీ, లేదంటే ఏదైనా టాపిక్ అర్థం కాకపోవడం కానీ జరిగినట్లయితే వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. డౌట్స్తో పాటు మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. మీకు ఏది చెప్పాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం భారతదేశంలోని ప్రముఖ నదులు ఏంటివి వాటి గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా నది అంటే తెలియాలి. నది అంటే దాదాపుగా అందరికి తెలుసు అనుకుంటున్నాను, అయినా కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మన భూమి మీద వర్షపాతం రూపంలో కానీ, లేదంటే ఎక్కడైనా భూమిలో నుంచి నీళ్లు ఊరి కానీ, లేదంటే మంచు కరిగి కానీ ఏదో ఒక రూపంలో ఏర్పడినటువంటి నీటి సమూహం ఉంటుంది కదా, ఆ నీళ్ళన్నీ కలిసి ఒక దగ్గరికి చేరి ఒక కాలువ రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి. అలా ప్రవహించినటువంటి ఈ నీళ్ళు ఉంటాయి కదా, అవి కాస్త 2-3 కాలువలు ఇలా కలిసి ఒక పెద్ద వాగుగా ఏర్పడతాయి. అలా వాగులు వంకలుగా ఏర్పడి అలాంటివన్నీ కలిసి ఒక చిన్న ఉపనదిగా ఏర్పడతాయి. అలా ఉపనదులు అన్నీ కలిసి ఒక పెద్ద ప్రవాహంగా ప్రవహిస్తూ సముద్రం వరకు ప్రయాణించి సముద్రంలో కలిసిపోతుంటాయి. సముద్రం లేకపోతే ఏదైనా సరస్సులో కానీ, లేదంటే ఏదైనా పెద్ద నీటి సమూహంలో కానీ కలిసిపోతుంటాయి. ఇలా ఏర్పడినటువంటి బాగా డెవలప్ అయినటువంటి పెద్ద నీటి ప్రవాహాన్ని మనం నది అంటుంటాం. సో ఫ్రెండ్స్, ఈ నదులు అనేటివి ఏ దేశంలో అయినా కూడా, మన ఇండియా ఒకటే కాదు, ఏ దేశానికి సంబంధించి అయినా సరే, ఆ దేశ నాగరికతకు, ఆ దేశంలోని వ్యవసాయ అభివృద్ధికి, ఆ దేశంలోని ఆర్థిక వ్యవస్థకు, ఆ దేశంలోని అన్ని రకాల అభివృద్ధికి కారణమవుతుంది. అందుకోసమే మనకు మన భారతదేశంలో చూసినట్లయితే సింధులోయ నాగరికత, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింధులోయ నాగరికత చూసినట్లయితే మనకి ఇక్కడ సింధు నది ఉంటుంది. ఈ సింధు నది ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో డెవలప్ అయ్యింది. అలాగే యూరోప్లో చూసినట్లయితే అక్కడ ఉండే నాగరికతలు, అదేవిధంగా ఆఫ్రికాలో చూసినట్లయితే నైలు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈజిప్టు నాగరికత, అలాగే ఇరాక్ ప్రాంతంలో చూసినట్లయితే మెసొపొటేమియా నాగరికత, ఇలా అన్నీ కూడా చైనాలో ఉండే నాగరికతలు అన్నీ కూడా ఏదో ఒక నదులు, ఇలా నది చుట్టూ ఉండే ప్రాంతాల వైపే ఏర్పడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనిషి మనుగడ కొనసాగాలంటే, ఆహారం దొరకాలంటే నీళ్లు కావాలి. ఆ నీటి ద్వారా వ్యవసాయం కానీ ఇతర కార్యకలాపాలు కానీ చేస్తుంటాడు. దానికోసం మనకు నది అనేది ప్రముఖంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మనము నది ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకుంటాం. అయితే మన భారతదేశానికి వచ్చినట్లయితే మనం చాలా అదృష్టవంతులం అని చెప్పొచ్చు. ఎందుకంటే విపరీతంగా చాలా మొత్తం ఇక్కడ తార్యడారిలో కొంత ప్రాంతం తప్పించితే మిగతా మొత్తం దేశం, దక్షిణ భారతదేశం కానీ, ఉత్తర భారతదేశం కానీ, ఈశాన్య భారతదేశం కానీ అంతా కూడా విపరీతమైన మంచిగా డెవలప్ అయినటువంటి భారీ నదులు అనేటివి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ నదులు ఏమున్నాయో చూద్దాం. ఓకే, అయితే ఈ నదుల గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్, అసలు నదులు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రవహిస్తున్నాయి మన దేశంలో అనేది తెలియాలి. తర్వాత వచ్చే మన కాన్సెప్ట్లో నదులు కొన్ని
పడమర వైపు ప్రయాణిస్తుంటాయి, కొన్ని తూర్పు వైపు ప్రయాణిస్తుంటాయి. ఇవన్నీ అర్థం కావాలంటే మన భారతదేశం ఎట్లా, అమెరికా అనేది ఎట్లా ఉంది, మన భారతదేశం ఎక్కడ ఎలా ఏర్పడి ఉంది అనేది తెలుసుకోవాలి. భౌగోళికంగా మన దేశం యొక్క ప్రదేశాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. అదేంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఉత్తరాన చూసినట్లయితే ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా కూడా మనకు హిమాలయ పర్వతాలు ఉంటాయి, హిమాలయ పర్వతాలు. నెక్స్ట్ కాస్త కిందికి వస్తే ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఆరావళి పర్వతాలు ఉంటాయి. తర్వాత మధ్య భారతదేశంలో ఇక్కడ మనకు వింధ్య పర్వతాలు, సత్పురా పర్వతాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం దక్షిణ భారతదేశానికి వస్తే ఈ ప్రాంతంలో ఓకే మొత్తం వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే తూర్పు కనుమలు, ఓకే ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ విధంగా పర్వతాలు అంటే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి మధ్యలో మనకు ఇక్కడ దక్కన్ పీఠభూమి, ఇక్కడ మాల్వా పీఠభూమి, ఇలా పీఠభూమి ప్రాంతాలు అనేటివి కూడా ఉన్నాయి. అంటే పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి, వాటి తర్వాత కాస్త ఎత్తుగా ఉండేటివి పీఠభూములు, ఆ తర్వాత తీర ప్రాంతం, మైదానాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండడం వల్ల మనకు పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా జన్మించినటువంటి నదులు ఎక్కడైతే స్లోప్ తక్కువ ఉంటుందో, స్లోప్ తగ్గుతూ వస్తుంటుందో అటువైపు ప్రయాణిస్తూ చివరకు సముద్రంలో కలుస్తున్నాయి. అంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ గోదావరి నది తీసుకుందాం. గోదావరి నది ఇక్కడ దాదాపుగా మన భారతదేశం యొక్క పశ్చిమం వైపు జన్మిస్తుంది. దానికి అరేబియా సముద్రం అనేది ఇక్కడ చాలా దగ్గరలో ఉంటుంది. అయినా కూడా ఈ అరేబియా సముద్రంలో కలవకుండా తూర్పు వైపు ప్రయాణించి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో. ఇంత దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో ఎందుకు కలవాలి? ఇక్కడ దగ్గర ఉంది కదా అరేబియా సముద్రం. అంటే ఇక్కడ నుంచి పశ్చిమ కనుమలు తీసుకుంటే అక్కడ నుంచి తూర్పు వైపు ఉండేటువంటి వాలు ఉంటుంది కదా, ఆ వాలు వెంట ముందుకు వచ్చే కొద్దీ ఇంకా స్లోప్ అనేది తగ్గుతూ వస్తుంది, కాబట్టి ఇటువైపు ప్రయాణిస్తుంది. ఓకే, ఈ పశ్చిమ కనుమలకు బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ పడ్డ వర్షం అంతా కూడా ఇటు సైడ్ చిన్న చిన్న పాయలుగా, పెద్ద నదులు డెవలప్ కాలేదు, డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ ఉండే నదులు ఈ అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఆ విధంగా మనకు నదులు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అందుకే మనకి ఇక్కడ హిమాలయాల్లో పుట్టే నదులు కూడా ఇలా గంగానది ఉంటుంది కదా, ఆ గంగానది ఇలా దక్షిణంగా ప్రయాణించి కొంచెం ఇటు వచ్చిన తర్వాత, కాస్త ముందుకు వచ్చిన తర్వాత తూర్పు వైపు టర్న్ తీసుకుంటుంది. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో మళ్ళీ పర్వతాలు, పీఠభూమి ఎత్తుగా ఉంది కాబట్టి ఇలా ఈస్ట్ వైపు టర్న్ తీసుకొని ఇలా బెంగాల్ అక్కడికి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ హిమాలయాల్లో పుట్టే సింధు నది కూడా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ ప్రయాణించి మనకు కరాచీ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఇక్కడ మనకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ కూడా అరావళి ఉంది కదా, అరావళి అడ్డగించడం వల్ల ఈ నదులు అనేటివి కొన్ని ఈ డైరెక్షన్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వింధ్య, సత్పురా పర్వతాలు ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్యలో ప్రవహిస్తూ ఒక నది ఉంటుంది, నర్మదా నది అనేది. ఈ విధంగా ఎక్కడైతే ఛాన్స్ ఉంటుందో, ఎక్కడైతే స్లోప్ ఉంటుందో తక్కువగా అటువైపు మనం అంటాం కదా, నీరు పల్ల మెరుగు, దేవుడు నిజ మెరుగు అని చెప్పేసి, నీరు పల్లం అంటే స్లోప్ తక్కువ ఉన్న ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుంది, ఎత్తు నుంచి తగ్గుకి ప్రయాణిస్తూ ఉంటుంది నీరు. ఆ విధంగా ప్రయాణిస్తూ సముద్రాలలో కలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన భారతదేశం యొక్క నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. భారత నదీ వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటాం. నీటిని వదిలే ప్రాంతాన్ని బట్టి భారతదేశ నదులను క్రింది విధంగా విభజించవచ్చు, వర్గీకరించవచ్చు. అంటే అవి నీటి ఉంటాయి కదా, నీళ్ళని తీసుకుపోయి ఎక్కడ డిశ్చార్జ్ చేస్తున్నాయి, ఎక్కడ వదిలిపెడుతున్నాయి అనే దాన్ని బట్టి మనం మన భారతదేశంలోని నదులను బంగాళాఖాతంలో కలిసే నదులు, అదేవిధంగా అరేబియా సముద్రంలో కలిసిన నదులుగా వర్గీకరిస్తాం. బంగాళాఖాతంలో అలాగే అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి, ఆ విధంగా మనం డివైడ్ చేస్తాం. దేశంలో దాదాపు 77% నీటిని కలిగి ఉండే గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ లాంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఓకే, మన దేశంలో దాదాపు అన్ని ప్రముఖమైన నదులు కూడా తూర్పు వైపు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అందులో ఉండే గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ లాంటివి ప్రముఖమైనవి. ఇవి 77% వాటర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిమైనింగ్ 23% ఉంటుంది కదా, మిగిలిన 23% నీటిని కలిగి ఉండే సింధు నది, ఇండస్, నర్మదా నది, తపతీ నది లాంటి నదులు పడమర వైపు, పశ్చిమం వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఓకే, ఈ విధంగా అవి రెండు సముద్రాలలో నీటిని తీసుకుపోయి డిశ్చార్జ్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఇలా కాకుండా నీటి పరిమాణం ఆధారంగా భారతదేశ నదులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. నీటి పరిమాణం అంటే నీటి యొక్క
క్వాంటిటీ ఉంటుంది కదా, దాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటో చూద్దాం. ఓకే, నీటి పరిమాణంగా చూసినట్లయితే మొదటిది ప్రధాన నదులు, మేజర్ రివర్స్ అంటాం. మేజర్ రివర్స్ ప్రధాన నదులు 20,000 చదరపు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా, ఆయకట్టు లేదా పరివాహక ప్రాంతం అంటాం కదా. 20,000 చదరపు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ ఏంటది క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం కలిగి ఉన్నటువంటి నదులు ఉంటాయి, వాటిని మనం ప్రధాన నదులు అంటాం. ఎగ్జాంపుల్ గంగా, బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, కృష్ణ నదులు ఇంకా ఉన్నాయి. ఇవి ప్రముఖమైనటువంటి ప్రధాన నదులు. నెక్స్ట్ మధ్య తరహా నదులు, ఓకే, మీడియం రివర్స్. ఇవి ఎంత అంటే 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యలో ఎంతైతే ఉంటుందో ఆ ఆయకట్టు లేదా క్యాచ్మెంట్ ఏరియా కలిగి ఉన్నటువంటి నదులు, వాటిని మనం మధ్య తరహా నదులు అంటాం. ఎగ్జాంపుల్ కలిండి, పెరియార్, మేఘన నదులు ఇలాంటివన్నీ కూడా 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల ఆయకట్టు లేదా నీటి క్యాచ్మెంట్ ఏరియా, పరివాహక ప్రాంతం కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్న తరహా నదులు, స్మాల్ లేదంటే మైనర్ రివర్స్ అంటాం. ఇవి 2,000 లేదా అంతకంటే తక్కువ ఆయకట్టు ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా లేదంటే పరివాహక ప్రాంతం కలిగి ఉంటాయి. అలాంటి నదులను చిన్న నదులు లేదంటే మైనర్ రివర్స్, చిన్న తరహా నదులు అంటాం. భారతదేశంలో నదులన్నిటిలోకెల్లా అతి పురాతనమైనది గోదావరి అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చాను. మన భారతదేశంలో నదులు ఉన్నాయి కదా, ఆ నదులన్నిటిలోకెల్లా అతి పురాతనమైనది ఏదంటే గోదావరి రివర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం భారతదేశంలోని నదులను 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఓకే, 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవేంటి అంటే హిమాలయ నదీ వ్యవస్థ, ద హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ద్వీపకల్ప నదీ వ్యవస్థ, ద పెనిన్సులార్ డ్రైనేజ్ సిస్టమ్ అంటాము. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అంతర్భూభాగ నదీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా రివర్ సిస్టమ్ అంటాం. ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని పుస్తకాలలో ఈ 2 ఉంటాయి, హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఎలా తీసుకున్నా పర్వాలేదు, అందులో ఉన్న నదులను వాటి ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం హిమాలయ నదీ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. హిమాలయ నదీ వ్యవస్థ, ద హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్. హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా 3 నదులు లేదా నీటి వ్యవస్థలను చూస్తాము. ఓకే, హిమాలయ నదీ వ్యవస్థలో మనం ప్రధానంగా 3 నదులు, 3 రివర్స్ లేదంటే నదీ వ్యవస్థలు, రివర్ సిస్టమ్స్ని చూస్తాము. అవి ఏంటి అంటే సింధు నదీ వ్యవస్థ, ద ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ అంటాం కదా, సింధు నది వ్యవస్థ. నెక్స్ట్ గంగా నది వ్యవస్థ, ద గంగా రివర్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది వ్యవస్థ, ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఈ విధంగా హిమాలయాలో మనం 3 రకాల నదీ వ్యవస్థలను ప్రధానంగా చూస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ నదులు ఉన్నాయి కదా, ఇవి జీవనదులు అంటే ఏంటి, సంవత్సరం మొత్తం కూడా ఎల్లప్పుడూ కూడా నీటితో ప్రవహిస్తూ ఉంటాయి, ఎండిపోవు, నీటిని కలిగి ఉంటాయి. ఇవి మంచు కరగడం మరియు వర్షపాతం వలన ప్రవహిస్తాయి. హిమాలయాల్లో ఉన్నటువంటి, హిమాలయాలు అంటే హిమం అంటే మంచుతో కూడి ఉన్న పర్వతాలు, అందులో ఉన్న మంచు కరగడం వల్ల వచ్చే నీరు, అలాగే వర్షం పడ్డప్పుడు వచ్చే నీళ్ళు మొత్తం కలిసి కూడా ఈ నదులలో ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి యు ఆకారపు గార్జులు. ఓకే, ఒక పర్వతాలను మధ్యలో కోసి లోతైన లోయల్లాంటి వాటిని ఏర్పరుస్తాయి, వాటిని గార్జులు అంటాం. యు ఆకారంలో ఉన్నటువంటి గార్జుల ద్వారా దాటుతూ ప్రవహిస్తూ ఉంటాయి. పర్వతాలు అన్నాం కదా హిమాలయాలు, ఆ హిమాలయాల మధ్యలో అక్కడక్కడ గార్జులను ఏర్పరచుకొని ఆ పర్వత శ్రేణులను దాటుకుంటూ ప్రవహిస్తాయి ఈ హిమాలయ నదులు. నెక్స్ట్ ఇవి వి ఆకారపు లోయలను, జలపాతాలను కూడా ఏర్పరుస్తున్నాయి. ఓకే, వి ఆకారంలో ఉండే లోయలను అలాగే వాటర్ ఫాల్స్, జలపాతాలను కూడా ఏర్పరుస్తున్నాయి. నెక్స్ట్ ఓకే, ఇవి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత సమాంతర లోయలు, ఆక్స్ బౌ సరస్సులు, వరద మైదానాలు వంటివి ఏర్పరుస్తున్నాయి. అవి ఒక్కసారి పర్వతాలను దాటుకొని ప్లేన్ ఏరియా, మైదానం ఏరియాకు వస్తాయి కదా, వచ్చిన తర్వాత మనకు కొంచెం సమాంతరంగా ఉండే లోయలు, అలాగే ఆక్స్ బౌ సరస్సులు అని ఉంటాయి. అవి అలాగే వరద మైదానాలు ఉంటాయి, వరద మైదానాలను ఏర్పరుస్తున్నాయి. ఇవి సముద్రంలో కలిసే చోట, ఇంకా ముందుకెళ్ళి సముద్రంలో కలిసేటప్పుడు డెల్టాలను ఏర్పరుస్తున్నాయి.
ఓకే, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అంటుంటాం కదా, ఈ విధంగా డెల్టా త్రిభుజాకారంలో ఉన్నటువంటి సారవంతమైన ప్రాంతాలన్నమాట, వాటిని ఏర్పరుస్తున్నాయి. ఇక మనం హిమాలయ నదీ వ్యవస్థలోని ప్రధానమైనటువంటి ఒక నది సింధు నదీ వ్యవస్థ చూద్దాం. ద ఇండస్ రివర్ సిస్టమ్. ఈ ఇండస్ రివర్ అనేది జన్మస్థలం ఎక్కడ ఉంది, ఎక్కడ పుడుతుంది అంటే టిబెట్లోని మానస సరోవరం వద్ద. టిబెట్లోని మానస సరోవరం అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉన్న బొకర్చు అనే హిమానీ నదం అనేది ఇంపార్టెంట్ వన్. హిమానీ నదం అంటే గ్లేసియర్ అంటాం, ఇంగ్లీష్లో గ్లేసియర్ అంటాం. పర్వతాలలో ఉన్నటువంటి మంచు అనేది ఒక దగ్గర పేరుకుపోయి ఒక గట్టి పదార్థంగా ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత అది కొంచెం స్లోగా జారుతూ ప్రవహిస్తూ ఉంటుంది, చాలా స్లో మూమెంట్ ఉంటుంది. వాటి నుంచి కరిగిన నీరు ఉంటుంది కదా, అది నది రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అలా హిమానీ నదాలు ఏర్పడతాయి. ఓకే, బొకర్చు అనే హిమానీ నది నుంచి మనకు ఈ ఇండస్ అనేది సింధు నది అనేది బయలుదేరుతుంది. ఓకే, ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇది మనం టోటల్ నార్త్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అనమాట. మొత్తం ఇండియా మ్యాప్ లేదు ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ ప్రాంతం అనమాట, బొకర్చు అనే ప్రాంతం వద్ద ఇది టిబెట్లో ఉంటుంది. టిబెట్ అనేది చైనాలో భాగంగా ఉంటుంది, చైనా దేశానికి సంబంధించినది. ఈ బొకర్చు అనే ప్రాంతం వద్ద ప్రారంభమయ్యి ఇలా ప్రవహిస్తూ భారతదేశంలోకి ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయ్యి లడక్ అనే ప్రాంతం, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతం గుండా ప్రవహిస్తూ మళ్ళీ పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుంది. ఇక్కడ చైనా, ఇక్కడ ఇండియా, తర్వాత పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుంది. అయిన తర్వాత పాకిస్తాన్లో ప్రవహించి చివరకు ఇక్కడ కరాచీ అనే ప్రాంతం వద్ద సముద్రంలో కలిసిపోతుంది. ఏ సముద్రము? అరేబియా సముద్రము. ఓకే, సో ఫ్రెండ్స్, మ్యాప్ చూస్తూ నేర్చుకోవడం వల్ల మనకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మైదానంలో ప్రవేశించే ప్రాంతం. మైదానంలో అంటే పర్వతాలను దాటుకొని ఒక ప్లేన్ ఏరియాకి ఎక్కడ వస్తుందంటే సింధు తల్బలా, పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు తల్బలా అనే ప్రాంతంలో మైదానాలలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ ముఖద్వారం అంటే సముద్రంలో కలిసే ప్రాంతం, మౌత్ ఆఫ్ ద రివర్ అంటాం. అది ఎక్కడంటే కరాచీ, పాకిస్తాన్ అనే ప్రాంతంలో కలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది పరివాహక ప్రాంతం కలిగిన నదులలో ఒకటి. ఓకే, క్యాచ్మెంట్ ఏరియా లేదంటే డ్రైనేజ్ బేసిన్ అంటాం. అది కలిగినటువంటి నదులు ఉంటాయి కదా, ప్రపంచంలో చాలా పెద్ద నది పరివాహక ప్రాంతం కలిగిన నదులలో ఇదొకటి. ఎంత అంటే 11,65,000 చదరపు కిలోమీటర్లు నది పరివాహక ప్రాంతం కలిగి ఉంటుంది. అందులో ఇండియాలో వచ్చేసి 3,21,289 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లు నది పరివాహక ప్రాంతం మన భారతదేశంలో కలిగి ఉంటుంది ఈ సింధు నది. నెక్స్ట్, ప్రవహించే దూరం, ఎంత దూరం ప్రవహిస్తుంది ఇది, దీని యొక్క లెంత్ ఎంత అంటే 2,880, 2,880 కిలోమీటర్స్. అయితే ఇండియాలో మాత్రం ప్రవహించేది తక్కువ ఉంటుంది. అందులో 1,114 కిలోమీటర్లు మాత్రం ఇండియాలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ మిగిలినంతా కూడా పాకిస్తాన్ అలాగే మనకు చైనాలో ప్రవహిస్తుంది ఈ సింధు నది. నెక్స్ట్ పాయింట్, ఇది టిబెట్లోని కైలాస్ పర్వత శ్రేణులు ఉంటాయి. ఆ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 4,164 4,164 మీటర్స్ ఎత్తులో జన్మిస్తుంది. ఓకే, బొకర్చు అనే ప్రాంతం అన్నాం కదా అక్కడ. టిబెట్లో దీనిని సింగి కంబన్ లేదా లయన్స్ మౌత్ అంటారు టిబెట్లో. ఇది ప్రవహించే దేశాలు మూడు దేశాల్లో ప్రవహిస్తుంది. చైనా, ఇండియా, పాకిస్తాన్. చైనాలో పుడుతుంది, ఇండియాలోకి ఎంట్రీ అవుతుంది, తర్వాత పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుంది, తర్వాత సముద్రంలో కలిసిపోతుంది. ఇండియాలో ప్రవహించే కేంద్రపాలిత ప్రాంతాలు, మన భారతదేశంలో మన పాత పుస్తకాలు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని ఉంటుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది కేంద్రపాలిత ప్రాంతం అయింది. లడఖ్ కూడా ఏర్పడింది. 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు మన దేశంలో జమ్మూ కాశ్మీర్ అలాగే లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. రాష్ట్రాలు అని అంటే లేవు, ఓన్లీ యూనియన్ టెరిటరీస్ గుండా ప్రవహిస్తుంది ఇండియాలో. భారత్లోకి సింధు నది ప్రవేశించే ప్రాంతం. ఓకే, చైనా నుంచి ఇండియాలోకి ప్రవేశిస్తుంది అని చెప్పాం కదా. మన ఇండియాలోకి ఎక్కడ ఎంట్రీ అవుతుంది అంటే దామ్చోక్ లడఖ్ దగ్గర దామ్చోక్ అనే ప్రాంతంలో మన ఇండియాలోకి ఎంట్రీ అవుతుంది. ఇండియాలో ప్రవహించిన తర్వాత పాకిస్తాన్లోకి ఎక్కడ ఎంట్రీ అవుతుంది అంటే చిలాస్ అనే ప్రాంతంలో పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్, ఉపనదులు అంటే ఏంటివంటే ఇవి కూడా నదులే, కాకపోతే ఇవి సముద్రంలో లేదా సరస్సులలో కలవకుండా అవి వేరే నదులలో కలుస్తుంటాయి. ఆ విధంగా ఏదైనా ఒక నదిలో కలిసిపోయే నదులను ఉపనదులు అంటాం ఆ నదికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సింధు నది ఉంది. సింధు నదికి చిన్న చిన్న నదులు వచ్చి బయలుదేరి సింధు నదిలో కలిసిపోతాయి.
సో ఆ చిన్న నదులు ఉంటాయి కదా, వాటిని సింధు నది యొక్క ఉపనదులు అంటాం. అయితే నది ప్రవాహం ఇలా ఉంటుంది కదా, ఇలా ప్రవహించేటప్పుడు రెండు సైడ్స్ ప్రవహించే దిశ ఇలా ఉంది కదా, దీనికి ఇటు సైడు వన్ సైడ్, ఇది ఇంకో సైడు. ఓకే, ఇటు సైడు లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఇండస్ విషయానికి వచ్చామనుకోండి, ఇది ఎలా ప్రవహిస్తుంది అంటే ఇలా ప్రవహిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది మొత్తం కుడి అవుతుంది, ఇటు సైడ్ ఉన్నది ఎడమ వైపు అవుతుంది. సో ఫ్రెండ్స్, కుడి వైపున వచ్చి కలిసేటి ఉంటాయి నదిలో, ఎడమ వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు ఉంటాయి. ఆ విధంగా కుడి ఉపనదులు, ఎడమ ఉపనదులు అని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సింధు నదికి వచ్చేవరకు కుడి ఉపనదుల కంటే ఎడమ ఉపనదులు ఇంపార్టెంట్ ఉంటాయి మనకు, వాటిని ఎక్కువ చదువుతాం. అయితే కుడి ఏమున్నాయి కూడా ఒకసారి చూద్దాం. ష్యోక్, గిల్గిత్, జస్కర్, హుంజా, నూబ్రా, షిగర్, కాబూల్, గ్యాస్టింగ్, కుర్రం, ఈ విధమైన పేర్లతో మనకు కుడి వైపున ఉపనదులు ఉన్నాయి. నెక్స్ట్ ఎడమ వైపున ఉన్న ఉపనదులు చాలా ఇంపార్టెంట్. సురు, ద్రాస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ఉపనదులు ఎడమ వైపు కలుస్తున్నాయి, అంటే నదిలా ప్రవహిస్తే ఇలా ఎడమ వైపున కలుస్తున్నాయి. ఇందులో కూడా మనకు ఈ జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 నదులు చాలా ఇంపార్టెంట్. వీటిని పంచనదులు ఉంటాయి కదా, ఈ 5 నదులు పంజాబ్ అనే ప్రాంతంలో ప్రవహించడం వల్ల పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్ అంటే ఏంటిదంటే పాంచ్ అబ్ అంటే ఒక ప్రాంతం. 2 నదుల మధ్యలో ఉంటే ఒక ప్రాంతం ఇలా 2 నదుల మధ్యలో ఉందనుకోండి, ఈ ప్రాంతాన్ని దోఆబ్ అంటాం. 2 నదుల మధ్యలో ఉంది. అలా 5 అనమాట, 5 నదులు ఉంటాయి కదా, 5 నదుల మధ్యలో ఉండే ప్రాంతం కాబట్టి పాంచ్ అబ్, ఆ పేరు మీదుగా పంజాబ్ అనే ప్రాంతం వచ్చింది. ఓకే, జీలం, వాటిలో మనం ఈ 5 ఉపనదుల గురించి కొన్ని పాయింట్స్ చర్చిద్దాం. జీలంకి గల ఒక పేరు ఏంటంటే వితస్తా. జీలంకి ఇంకో పేరు వితస్తా అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఈ జీలం అనేది నది ఎక్కడ పుడుతుంది, జన్మస్థానం ఎక్కడ అంటే కాశ్మీర్ లోయ ఉంటుంది. కాశ్మీరు లోయకు ఆగ్నేయ దిశలో పిర్ పంజల్ శ్రేణి. ఓకే, హిమాలయ పర్వతాల్లో రకరకాల శ్రేణులు ఉంటాయి, అందులో ఒకటి పిర్ పంజల్ శ్రేణి అని ఉంటుంది. దాని యొక్క పాదాల వద్ద అంటే అడుగు భాగంలో వేరినాగ్ అనే ప్రదేశం ఉంటుంది. ఆ వేరినాగ్ అనే ప్రదేశంలో ఇది జన్మిస్తుంది. కాశ్మీర్ లోయ దగ్గర గల వేరినాగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, పర్వత శ్రేణులు అంటే పిర్ పంజల్ పర్వత శ్రేణులు. కానీ ఇది మైదానంలో ఎక్కడ కలుస్తుంది అని అంటే అక్నూర్ అనే ప్రాంతంలో మైదానంలోకి కలుస్తుంది. ఓకే, కొండల గుండా ఈ పర్వతాల గుండా ప్రవహించి మైదానంలోకి ఎంట్రీ అవుతుంది అక్నూర్ అనే ప్రదేశంలో. ఈ నది శ్రీనగర్ పట్టణం వూలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. వూలార్ అనే ఒక సరస్సు, అలాగే శ్రీనగర్ ఉంటుంది కదా, శ్రీనగర్ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఈ వూలార్ సరస్సు అనేది ఆక్స్బౌ లేక్ ఎద్దు అడుగు లేదంటే ఎద్దుపాద సరస్సులు అంటాం. ఓకే, ఈ ఆక్స్బౌ లేక్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఏర్పడతాయి అనే వాటిపైన ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మీకు వరల్డ్ జాగ్రఫీ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ఫిజికల్ జాగ్రఫీలో భాగంగా చెప్తాను. నెక్స్ట్, ఇది అంటే ఈ జీలం నది ఉంది కదా, ఈ నది లోతైన గార్జ్ గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఇది పాకిస్తాన్లో జంగ్ అనే ప్రదేశంలో చినాబ్ నదిలో కలుస్తుంది. ఇది డైరెక్ట్గా సింధులో కలవదు, ఇది వెళ్ళి చినాబ్ నదిలో దూకుతుంది. చినాబ్ నదితో కలిసిపోతుంది. ఎక్కడ? జంగ్ అనే ప్రదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ మనం చూసేది చినాబ్ రివర్. చినాబ్ నదిని అసీకిని నది అంటారు. జన్మస్థలం వచ్చేసి బారాలాచాలా, హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాలా అనే ప్రదేశంలో జన్మిస్తుంది. ఇది వెళ్ళి సట్లెజ్ నదిలో కలుస్తుంది. సట్లెజ్ నదిని ఎక్కడ కలుస్తుంది అంటే పంచనాడ్, పాకిస్తాన్లోని పంచనాడ్ అనే ప్రదేశంలో సట్లెజ్ నదిలో కలిసిపోతుంది. సింధు నది ఉపనదులలో అత్యధిక నీటిని కలిగి ఉండే నది. సింధు నదికి ఉపనదులు ఉంటాయి కదా, ఆ ఉపనదులలో ఎక్కువ వాటర్ని కలిగి ఉండేది, ఎక్కువ నీటిని మోసుకొచ్చే నది ఏది ఉపనది అంటే ఈ చినాబ్ నది. చినాబ్ నది ఎంత పొడవు ఉంటుందంటే 1180 కిలోమీటర్లు, 1180 కిలోమీటర్స్. నెక్స్ట్, ఇది చంద్ర, బాగా అనే రెండు ప్రవాహాల ద్వారా ఏర్పడుతుంది. చంద్ర, బాగా అనే 2 ప్రవాహాల ద్వారా ఇది ఏర్పడుతుంది. అందుకే దీన్ని చంద్రబాగా నది అని కూడా అంటారు కూడా. నెక్స్ట్,
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి చంద్రభాగా హిమాచల్ ప్రదేశ్లోని కేయిలాంగ్ లేదా కీలాంగ్ అనే ప్రదేశానికి సమీపంలో తండి అనే ప్రదేశంలో కలుస్తాయి. ఈ రెండు కూడా ఈ తండి అనే ప్రదేశంలో కలుస్తాయి. కలిసి అక్కడ నుంచి మనకు ఒక నదిగా ప్రవహిస్తాయి. ఈ నదిని చంద్రభాగా నది అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకో ఉపనది రావి నది. రావి నదిని పరూషిని లేదా ఐరావతి నది అని కూడా అంటారు. ఓకే, ఇది ఎక్కడ జన్మిస్తుంది చూద్దాం. జన్మస్థలం రోహ్తుంగ్ కనుమ, హిమాచల్ ప్రదేశ్. ఓకే, రోహ్తుంగ్ కనుమ హిమాచల్ ప్రదేశ్లో ఇది జన్మిస్తుంది. చినాబ్ నదిని కలిసే ప్రాంతం, ఇది చినాబ్ నదిని కలుస్తుంది సరై సింధు అనే ప్రాంతంలో, రంగాపూర్ డిస్టిక్, పాకిస్తాన్. చినాబ్ నదిని ఈ రావి నది కలుస్తుంది. ఇది పంజాబ్ మైదానాలలో ఇండియా పాకిస్తాన్ సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్గా ఇది ప్రవహిస్తుంది రావి నది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ వన్ బియాస్ నది, బియాస్ రివర్. బియాస్ని విపాస అని కూడా అంటారు. జన్మించే ప్రదేశం వచ్చేసి బియాస్ కుండ్, హిమాచల్ ప్రదేశ్. బియాస్ కుండ్ అనే ప్రదేశంలో నియర్ రోహ్తుంగ్ కనుమ. రావి నది, బియాస్ నది దాదాపు ఒకే ప్రాంతంలో దగ్గరలోనే జన్మిస్తాయి. ఇది కూడా రోహ్తుంగ్ కనుమ ఉంది కదా, దాని సమీపంలో బియాస్ కుండ్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది. సట్లెజ్ నదిలో కలుస్తుంది. సట్లెజ్ నదిని ఎక్కడ కలుస్తుంది అంటే హరికే పంజాబ్లోని హరికే అనే ప్రాంతంలో సట్లెజ్ నదిలో కలిసిపోతుంది. భారతదేశంలోనే అతి పొడవైన కాలువ ఉంటుంది. మ్యాన్మేడ్ అంటే మనిషి నిర్మించినది. అది ఇందిరాగాంధీ కాలువ, ఇందిరాగాంధీ కెనాల్ అంటాం. ఇది హరికే బ్యారేజ్ ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, హరికే బ్యారేజ్ నుంచి ఏర్పడే ఒక కాలువ ఉంటుంది, అది ఇందిరాగాంధీ కాలువ. ఇది భారతదేశంలోనే అతి పొడవైన కాలువ. నెక్స్ట్ సింధు నది ఉపనదులలో అతి చిన్నది. సింధు నదికి ఉన్న ఉపనదులు ఉంటాయి కదా, వాటిలో అతి చిన్నది ఏది అని అంటే బియాస్ నది, బియాస్. నెక్స్ట్ పూర్తిగా భారతదేశంలోనే నది పరివాహక ప్రాంతం కలిగి ఉన్న నది. అంటే ఇది భారతదేశంలోనే పుడుతుంది, భారతదేశంలోనే వేరే నదిలో కలిసిపోతుంది. అంటే ఈ నది పాకిస్తాన్లో కానీ చైనాలో కానీ లేదు. ఓకే, దీని పరివాహక ప్రాంతం అంతా కూడా మన భారతదేశంలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సట్లెజ్ని సతుద్రి నది అని కూడా అంటారు. జన్మస్థలం వచ్చేసి రాకాస్ లేక్. ఇది మానస సరోవరంకి దగ్గరలో ఉంటుంది, టిబెట్ సమీపంలో. టిబెట్ అనే ప్రాంతంలో మానస సరోవరం దగ్గర ఇది జన్మిస్తుంది. సింధు నదిని కలిసే ప్రాంతం. సింధు నదిని ఎక్కడ కలుస్తుంది ఇది అంటే మితాల్కోట్. ఓకే, సింధు నదిని మితాల్కోట్ అనే ప్రదేశంలో పాకిస్తాన్లో కలుస్తుంది. నెక్స్ట్ సింధు నది ఉపనదులలో అతి పొడవైన సింధు నదులలో ఉపనది అనమాట. 1450 కిలోమీటర్లు పొడవు కలిగి ఉంటుంది. నెక్స్ట్ మూడు దేశాలలో ప్రవహించే ఏకైక సింధు నది ఉపనది. సింధు నది కూడా 3 దేశాల్లో ప్రవహిస్తుంది. అయితే దాని ఉపనదులు ఉంటాయి కదా, ఆ ఉపనదులలో మాత్రం ఇదొక్కటే 3 దేశాల్లో ప్రవహిస్తుంది, చైనా, ఇండియా, పాకిస్తాన్. నెక్స్ట్ ఇది షిప్కిలా పాస్ అని ఉంటుంది. దాని గుండా భారతదేశంలోకి ఎంట్రీ అయ్యి మన భారతదేశంలో ప్రవహిస్తుంది. అయితే భారతదేశంలోకి ఎంట్రీ అయ్యే ముందు 400 కిలోమీటర్లు సింధు నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. మన భారతదేశంలోకి ఎంట్రీ అయ్యే ముందు టిబెట్, చైనా ప్రాంతంలో ఇది 400 కిలోమీటర్లు సమాంతరంగా సింధు నదికి ప్రవహిస్తుంది. ఇది సింధు నదికి కలిసే ప్రాంతం. సింధు నదిలో కలిసే ముందు 120 కిలోమీటర్లు ఇండియా పాకిస్తాన్ సరిహద్దుగా ఉంది. సింధు నదిలో కలిసే ముందు 120 కిలోమీటర్స్ ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్గా ప్రవహిస్తుంది. నెక్స్ట్ బక్రానంగల్ ప్రాజెక్ట్, గోవింద సాగర్ డ్యామ్ అని కూడా అంటారు. బక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది ఈ నది పైన కలదు. ఓకే, ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనమాట. ఓకే, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద ఈ నది మీదనే మనకు నాప్తా జాక్రీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ సింధు నది ఉపనదులకు సంబంధించి నోట్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నాను. సింధు నది ఉపనదులలో అతి పొడవైన నది సట్లెజ్. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అతి పొడవైన సింధు నది ఉపనది ఏది అంటే సట్లెజ్, 1450 కిలోమీటర్లు. అతి తక్కువ పొడవు కలిగిన నది ఏది అంటే ఉపనది సింధు నదికి బియాస్, 460 కిలోమీటర్లు. భారతదేశంలో జన్మించే సింధు నది ఉపనదులు, భారతదేశంలో పుట్టేటివి ఏవి అంటే జీలం, చినాబ్, రావి, బియాస్. ఈ 4 ఇండియాలో పుడతాయి. ఓకే, నెక్స్ట్
అందులో కూడా జీలం అనేది జమ్మూ కాశ్మీర్లో పుడుతుంది. నెక్స్ట్ చినాబ్ అని చెప్పేసి ఇది చినాబ్, రావి, బియాస్ అనేటివి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో జన్మిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, భారతదేశం బయట అంటే చైనాలో జన్మించే ఏకైక సింధు నది ఉపనది ఏది అంటే సట్లెజ్ అనేది మనకు చైనా ప్రాంతంలో జన్మిస్తుంది. 3 దేశాలలో చైనా, పాకిస్తాన్, ఇండియా 3 దేశాల్లో ప్రవహించే సింధు నది ఉపనది కూడా సట్లెజ్ ఒక్కటే. నెక్స్ట్ కేవలం భారతదేశంలో ప్రవహించే సింధు నది ఉపనది ఏది అంటే బియాస్, కేవలం భారతదేశంలోనే ప్రవహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింధు ఉపనదులలో అత్యధిక నీటిని కలిగి ఉండేది ఏది అంటే చినాబ్ రివర్. ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి కలిపి చెప్పాను. నెక్స్ట్ ఓకే, ఒక్కసారి మళ్ళీ మనం మ్యాప్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బొకర్చు అనే ప్రాంతంలో మనకు సింధు నది స్టార్ట్ అయింది, కరాచీలో ఎండ్ అయింది. ఓకే, దీనికి ఇక్కడ జీలం అనేది ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇది జీలం అనేది వేరీనాగ్ అనే ప్రాంతంలో జన్మించింది. నెక్స్ట్ బారాలాచాల ప్రాంతంలో జన్మించినటువంటి చినాబ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వాటి తర్వాత బొకర్చు అనే ప్రాంతంలో సింధు కదా. నెక్స్ట్ రాకాస్ సరస్సు వద్ద ఇక్కడ సట్లెజ్ అనేది మనకు స్టార్ట్ అయింది. రోహతంగ్ వద్ద రావి నది ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బియాస్ కుండ్ వద్ద బియాస్ నది. ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు. ఓకే, సింధు నది వాటి ఉపనదులు ఉన్నటువంటి మ్యాప్ ఇది. ఒకసారి దీన్ని కేర్ఫుల్గా చూడండి. నెక్స్ట్ మనం చూసేది గంగా నది వ్యవస్థ, గంగా డ్రైనేజీ సిస్టమ్, లేదంటే గంగా రివర్ సిస్టమ్ అంటాం. గంగా నది 2 ప్రవాహాల వలన ఏర్పడుతుంది. ఓకే, అవేంటి అంటే అలకనంద, భగీరథి. అలకనంద ఎక్కడ జన్మిస్తుంది అంటే సతోపంత్ గ్లేసియర్, సతోపంత్ హిమానీ నదం వద్ద ఇది జన్మిస్తుంది. నెక్స్ట్ భగీరథి వచ్చేసి గంగోత్రి గ్లేసియర్ ఉంటుంది హిమానీ నదం, అక్కడ జన్మిస్తుంది. అవి కొంత దూరం ప్రయాణించిన తర్వాత కలిసిపోయి మనకు గంగా నదిగా ఏర్పడతాయి. అలకనంద, భగీరథి నదులు కలిసే ప్రాంతం ఎక్కడ అంటే దేవ్ ప్రయాగ్ అనే ప్రాంతంలో కలుస్తాయి. అలకనంద దేవ్ ప్రయాగ్ను చేరే ముందు ఈ క్రింది నదులను తనలో కలుపుకుంటుంది. ఓకే, ఈ అలకనంద దేవ్ ప్రయాగ్ను చేరే ముందు మందాకిని నదిని కలుపుకుంటుంది రుద్రప్రయాగ్ వద్ద. పిండార్ నదిని కూడా కలుపుకుంటుంది కరుణప్రయాగ్ వద్ద. విష్ణుగంగా అనే నదిని కూడా ఈ అలకనంద తనలో కలుపుకుంటుంది విష్ణుప్రయాగ్ వద్ద. ఓకే, ఈ 3 నదులను కలుపుకున్న తర్వాత కాస్త ముందుకు వచ్చి మన భగీరథి నదిని కలుసుకొని గంగా నదిగా తయారవుతుంది. దేవ్ ప్రయాగ్ నుంచి ఈ నదులన్నిటినీ గంగా నదిగా పిలుస్తారు. ఇక్కడ నుంచి దేవ్ ప్రయాగ్ నుంచి మనకు గంగా నది అంటారు. నెక్స్ట్ గంగా నది మైదానంలో ప్రవేశించే ప్రాంతం. గంగా నది కూడా పర్వతాల నుంచి వస్తుంది కదా. మైదానంలో ఎక్కడ కలుస్తుంది అంటే హరిద్వార్ అనే ప్రాంతంలో కలుస్తుంది. గంగా నది ముఖద్వారం ఎక్కడ అంటే సాగర్ దీవులు, వెస్ట్ బెంగాల్, సముద్రంలో కలిసే ప్రాంతం. గంగా నది ప్రవహించే దూరం పొడవు 2525 25 కిలోమీటర్స్. భారతదేశంలో మాత్రం 2510 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. మన భారతదేశంలో ప్రవహించే అతి పొడవైన నది ఏది అంటే గంగా నది. ప్రవహించే దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలు ఏవి అంటే ఇండియా, బంగ్లాదేశ్ 2 దేశాలు. చైనాలో ప్రవహించదు. ప్రవహించే రాష్ట్రాలు ఏవి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. అత్యధిక దూరం ప్రవహించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యూపీలో ఎక్కువ గంగా నది ప్రవహిస్తుంది 1140 కిలోమీటర్లు. గంగా నదికి ఉపనదులు 3 రకాలు ఉంటాయి. గంగా నది 3 రకాల ఉపనదులను కలిగి ఉంటుంది. హిమాలయాలలో జన్మించి ఎడమవైపు కలిసేటివి, హిమాలయాల్లో పుట్టి ఎడమవైపు నుంచి గంగా నదిలో కలిసే ఉపనదులు. నెక్స్ట్ హిమాలయాలలో జన్మించి కుడివైపున కలిసేటివి, ఇవి కూడా హిమాలయాల్లో పుడతాయి కానీ కుడివైపున గంగా నదిలో కలుస్తాయి. నెక్స్ట్ ద్వీపకల్పంలో, పెనిన్సులార్ ఇండియా ఉంది కదా, ద్వీపకల్పంలో జన్మించి కుడివైపు నుంచి కలుస్తాయి. ఈ రకంగా 3 రకాల ఉపనదులను గంగా నది కలిగి ఉంది. అవేంటో చూద్దాం. ఓకే, హిమాలయాలో జన్మించి ఎడమ వైపున కలిసేటివి ఏవి అంటే శారద, గండక్, బూరి గండక్, గోమతి, గాగ్రా, కోసి. ఈ నదులు హిమాలయాల్లో జన్మించి ఎడమ వైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి. హిమాలయాల్లో జన్మించి కుడివైపు నుంచి కలిసే వాటిలో ప్రముఖమైంది యమునా నది. నెక్స్ట్ ద్వీపకల్పంలో పుట్టి కుడివైపున కలిసేటివి చంబల్, బేట్వా, కేన్, సోన్, దామోదర్. ఓకే, వీటిని మ్యాప్ చూపిస్తాను. మ్యాప్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చంబల్, బేట్వా, కేన్
ఉత్తరంగా ప్రవహించి ఇలా వస్తున్నటువంటి యమునా నదిలో కలుస్తాయి. సోన్ నది ఉత్తరంగా ప్రవహించి ప్రత్యక్షంగా గంగా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ దామోదర్ నది చోటానాగపూర్ పీఠభూమిలో జన్మించి తూర్పుగా ప్రవహించి ప్రత్యక్షంగా గంగా నదిలో కలుస్తుంది. ఈ విధంగా ఉపనదులు అనేటివి మన గంగా నదికి ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ మనది ఇది గంగా నది, డార్క్ లైన్ ఉన్నది గంగా నది. దానికి హిమాలయాల్లో జన్మించి ఎడమ వైపున కలిసేది రామ్గంగా, కాళీ, గాగ్రా, గండక్, కోసి ఇవన్నీ కూడా. యమున ఇది హిమాలయాల్లో జన్మించి కుడివైపున కలుస్తుంది. నెక్స్ట్ ద్వీపకల్ప భారతదేశం ఈ ప్రాంతంలో పీఠభూమిలో పుట్టి చంబల్ యమునాలో కలుస్తుంది, బేట్వా యమునాలో కలుస్తుంది, కేన్ యమునాలో కలుస్తుంది. కలిసిన తర్వాత అవి గంగాలో కలుస్తాయి. సోన్ అనేది మాత్రం డైరెక్ట్గా కుడివైపు నుంచి గంగా నదిలో కలుస్తుంది. దామోదర్ తూర్పుగా ప్రవహించి ఇది కూడా డైరెక్ట్గా గంగా నదిలో కలుస్తుంది. ఇవి గంగా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, బెంగాల్ దుఃఖదాయిని అంటే శారో ఆఫ్ ద స్టేట్ అంటాం, ద శారో ఆఫ్ ద ఏరియా. అంటే వాటి వల్ల ఆ నదుల వల్ల ఆ ప్రాంతంలో వరదలు రావడం, ఎప్పుడు నాశనం జరగడం, అక్కడ దుఃఖాన్ని మిగిలిస్తాయి. కాబట్టి బెంగాల్ దుఃఖదాయిని అని వేటిని అంటారు అని అంటే దామోదర్ నది బెంగాల్ దుఃఖదాయిని, బీహార్ దుఃఖదాయిని కోసీ నది, అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది. వీటి మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కింది వాటిలో బీహార్ దుఃఖదాయిని ఏది అని చెప్పేసి ఇస్తారు, శారో ఆఫ్ ద బీహార్ అంటాం. నెక్స్ట్ యమునా నది. ఓకే, ఇది గంగా నది యొక్క ప్రధానమైనటువంటి ఉపనది. భారతదేశంలో అతి పొడవైన ఉపనది. భారతదేశంలో 1380 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అతి పొడవైన ఉపనది. మనకు సట్లెజ్ నది దీనికంటే పొడవైన ఉపనది, కానీ భారతదేశంలో తక్కువ ప్రవహిస్తుంది. కొంతవరకు చైనాలో అలాగే పాకిస్తాన్లో కూడా ఉంటుంది. సో ఓన్లీ ఇండియా వరకు చూసినట్లయితే యమునా నది అనేది అతి పొడవైన ఉపనది. జన్మస్థానం వచ్చేసి ఉత్తరాఖండ్లోని బండేర్ పుంచ్ అనే పర్వత శ్రేణులు ఉంటాయి. వాటి యొక్క వెస్టర్న్ స్లోప్ పశ్చిమ వాలునందు యమునోత్రి గ్లేసియర్ అని ఉంటుంది. యమునోత్రి హిమానీ నదం అక్కడ జన్మిస్తుంది. నెక్స్ట్ ప్రవహించే దూరం 1380 కిలోమీటర్లు. గంగానదిలో కలిసే ప్రాంతం ప్రయాగ్రాజ్ లేదా ప్రయాగ్ అంటారు, అలహాబాద్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ దీనికి ఉపనదులు ఉంటాయి కదా, అవి ఏంటి అంటే కుడివైపు చంబల్, సింధ్, బెట్వా, కెన్. సింధ్ అంటే సింధు నది కాదు, ఇది వేరేది. చంబల్, సింధ్, బెట్వా, కెన్. ఎడమవైపు ఉండేటివి హిండన్, రిండ్, సెంగర్, వరుణ. ఇలాంటి ఉపనదులు ఈ యమునా నదికి ఉంటాయి. ఈ యమునా నది గంగా నదికి ఉపనది. నెక్స్ట్ చంబల్ రివర్. జన్మస్థలం మధ్యప్రదేశ్లోని మాల్వా పీఠభూమిలో మో అనే ప్రాంతం. ప్రవహించే దూరం 960 కిలోమీటర్స్. ఈ నదిపై గల బహుళార్థ సాధక పథకాలు మల్టీపర్పస్ ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే గాంధీ సాగర్, రాణా ప్రతాప్ సాగర్, జవహర్ సాగర్. ఓకే, ఇవి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ చంబల్ నది పైన ఉన్నటువంటివి. ఇక హిమాలయ నదీ వ్యవస్థలో మూడవ ప్రధానమైనది చివరిది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. జన్మస్థలం బ్రహ్మపుత్ర ఎక్కడ పుడుతుందంటే టిబెట్ వద్ద గల కైలాస్ పర్వతాలలో చెమయంగ్ డంగ్ అనే ప్రదేశం ఉంటుంది, అనే హిమానీ నదం ఉంటుంది, గ్లేసియర్, అక్కడ జన్మిస్తుంది. ఇది కూడా మానస సరోవరంకి దగ్గరగా ఉంటుంది. చెమయంగ్ డంగ్ అనే హిమానీ నదం. ప్రవహించే దూరం వచ్చేసి 2900 కిలోమీటర్లు, కానీ భారతదేశంలో ప్రవహించేది మాత్రం 880 కిలోమీటర్లు మాత్రమే. ఇది ప్రవహించే దేశాలు కూడా 3: చైనా, ఇండియా, బంగ్లాదేశ్ ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదిని మానస సరోవరాన్ని వేరు చేసే కనుమ. మానస సరోవరం ఉంటుంది కదా, దాన్ని బ్రహ్మపుత్ర నదిని వేరు చేసేది ఏంటి అంటే ఒక కనుమ, ఒక పర్వతం లాంటిది ఉంటుంది. అది మరియంలా అనే కనుమ. ఇక భారతదేశంలో ప్రవహించే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. భారత్లోకి ప్రవేశించే ప్రాంతం ఏంటి అంటే జిదోలో, అరుణాచల్ ప్రదేశ్లోని జిదోలో ప్రాంతంలో. ఇది చైనా నుంచి భారత్లోకి ఎంట్రీ అవుతుంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి ఎక్కడ ఎంట్రీ అవుతుంది అంటే దుబ్రి అనే ప్రాంతంలో. నెక్స్ట్ సముద్రంలో కలిసే ప్రాంతం డాకిన్, షాబాజ్పూర్ దీవులు. బంగ్లాదేశ్లో ఉన్న డాకిన్, షాబాజ్పూర్ దీవులలో సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది చూద్దాం. మజూలీ ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి. ఓకే,
రివర్ ఐలాండ్ అంటాం. ప్రపంచంలోని అతిపెద్ద నది ద్వారా ఏర్పడినటువంటి దీవి ఏది అంటే మజూలీ. ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఈ బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఏవి అంటే ఎడమ వైపున బుర్హి, దిహంగ్, ధన్సిరి, లోహిత్ అనేటివి ఉంటాయి. కుడివైపున సుబన్సిరి, కెమంగ్, మనస్, సంకోష్ అనే ఉపనదులు ఉంటాయి. తీస్తా నది కూడా దీనికి ఉపనది. ఇది గతంలో గంగా నదికి ఉపనది. తీస్తా నది అనేది గతంలో గంగా నదికి ఉపనది. అయితే 1787లో బాగా వరదలు వచ్చి ఇది దాని డైరెక్షన్ మార్చుకొని బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారిపోయింది. ఓకే, ఇది మనకు బ్రహ్మపుత్ర నదికి సంబంధించి మ్యాప్ చూడండి. ఇక్కడ ఈ ప్రదేశంలో జన్మిస్తుంది. ఓకే, సమయంగ్ డంగ్ అనేది. ఇక్కడ మానస సరోవరం అనేది ఇక్కడ ఉంటుంది దానికి సమీపంలోనే. నెక్స్ట్ ఈ మానస సరోవరాన్ని బ్రహ్మపుత్ర నదిని వేరు చేసే కనుమ, ఇట్లా కనుమ ఉంటుంది, అది మరియంలా. ఇక్కడ నుంచి ప్రవేశించి ఇట్లా చైనాలో ప్రవహించి ఇండియాలో ఎంటర్ అయ్యి ఇక్కడ మనకు మజూలీ అనే దీవిని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అది బంగ్లాదేశ్లో సముద్రంలో కలిసిపోతుంది. ఇది మనకు బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన మ్యాటర్. ఓకే, సో దీనితో మనకు హిమాలయ నదీ వ్యవస్థ కంప్లీట్ అయినట్లు. ఓకే, నెక్స్ట్ హిమాలయ నదీ వ్యవస్థ అనేది కంప్లీట్ అయింది కదా. అది సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, వాటి ఉపనదులు. సో ఈ ప్రాంతం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ద్వీపకల్ప నదులు. ఓకే, ద్వీపకల్ప భారతదేశం అని ఉంది కదా, దక్షిణ భారతదేశం ఉంది కదా, అక్కడ నదులు ఏమున్నాయి, వాటికి సంబంధించి ఏ నది ఏం ప్రాముఖ్యత కలిగి ఉంది, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే అంతర్భూజల ఏమంటారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటాం, అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంటాం. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సెకండ్ పార్ట్లో. సో ఫ్రెండ్స్, ఇందులో ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, వాటిని వివరిస్తాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్ నదులు. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.